మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కుపై అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అవేర్ లేదు అంటే మీ డబ్బు పోతుంది. అదే విధంగా ఒకవేళ మీరు ఎన్నికలో అవేర్నెస్ లేదు అంటే మీ ఫ్యూచర్ పోతుంది. సో మీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎవరైనా సిటిజన్ ఉంటారో వాళ్ళకి ఒక అపైతి ఏముంటుంది అంటే నా ఒకటే ఓటుతో ఏమవుతుంది, నేను ఒకే దాని కదా, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఏమవుతుంది. కానీ మీ ఒక ఓటు నుంచి ఒక కౌన్సిలర్ గెలుస్తారు, మీ ఒక ఓటు తోటి ఒక చైర్మన్ కి డిసిషన్ అవుతుంది, మీ ఒక ఓటు తోటి మీ వార్డులో ఉన్న అభివృద్ధికి చాలా వరకు డిసిషన్ అవుతుంది. అందువల్ల అందరూ మీ ఒక ఓటు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అందరూ ఓటు వేయించాలి, ఆ ఆలోచనతో ముందుగా పోవాలి. ఓటు వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళు కూడా ఓటు ఎవరైనా ఇవ్వట్లేదు వీళ్ళ దగ్గర పోయి కూడా ఇది మాట్లాడాలి. ఈరోజు మన జిల్లా వారీగా ఎన్టీఆర్ నుంచి స్వీప్ యాక్టివిటీస్ మొదలు పెడుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ సైకిల్ అవేర్నెస్ ర్యాలీ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీ వార్డు వారీగా కూడా మన కళా బృందం వాళ్ళు పోయి ఓటర్ అవేర్నెస్ గురించి మాట్లాడతారు. ఓట్ ఎందుకు వేయాలి అందరికీ ఐడియా ఉంది, కానీ కొద్దిగా అంటే ఏదో ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళు ముందుకి రావట్లేదు. మున్సిపల్లో ఇది ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ ఏరియాస్లో అందరూ రెసిడెంట్స్తో నా ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏమున్నాయి అంటే మీ ఓట్ ఖచ్చితంగా మీరు యూజ్ చేయాలి. ఈ ఓట్ కాదు, ఇది మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఒక పెద్దగా కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక పెద్దగా హక్కు ఉంది. ఇది హక్కు మీరు ఖచ్చితంగా వాడాలి. మీరు ఇది హక్కు వాడితే మీ ఫ్యూచర్ కూడా మీరు కాపాడగలుగుతారు. దాని నుంచి మీ ఫ్యూచర్ డిసిషన్స్, మీ ఫ్యూచర్ పాలసీ అవన్నీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక గవర్నమెంట్ నడపాలి అంటే బ్యూరోక్రసీ నడుపుతుంది, అదే విధంగా పొలిటికల్ తరఫు నుంచి పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మంచి వాళ్ళకి మీరు ఓట్ వేయాలి అంటే ఫస్ట్ మీరు ఓట్ వేయాలి. చాలా మంది ఓట్ ఆప్షన్సే వాడట్లేదు కాబట్టి 60%, 40% కొన్ని ప్లేసెస్ లో ఓట్స్ మీరు వాడుతున్నారు. అంటే ఇది చాలా చాలా లెస్ ఉన్నాయి.